ఓర్ని ఇవాళ రేపు మనుషులను చంపుడు ఎంత ఈజీ అయిపోయింది. పైసలు ఏ వాటికి పైసలు సలగుండా పైసల కోసం మనుషుల పానాలు తీస్తున్నారు, కుటుంబ సభ్యుల పానాలే తీస్తున్నారు. సో గట్లనే అయిందికి సిద్దిపేట కాడ అత్త పేరు మీద 2 ఎకరాల భూమి ఉందట. ఇక అల్లుడు ఏం చేసిండు, ఎట్లైనా భూమి కాజేయాలని చెప్పేసి అట్లనే అత్తకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, అత్త పేరు మీద ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పేసి తమ్ముని పిలిపించుకొని ఇక ఎట్లనైనా అత్తను చంపాలి. అత్తను చంపి అది న్యాచురల్ డెత్ లెక్క ఆమె అంతలో ఆమె చచ్చిపోయింది అని చెప్పేసి ప్రకటించాలి. దాని ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత భూమి కూడా మనకైతుంది అని పథకం కట్టి ఇక తమ్ముని పిలిపించి ఇక బైక్ అడిగి పోవాలి, అత్తమ్మ కరెంట్ వాళ్ళు వస్తున్నారు నువ్వు రా అని చెప్పేసి మీరు సంతకం పెట్టాలని చెప్తే ఇద్దరు కలిసి ఎక్కించుకొని పోయిరట. ఉండు నేను చూసి వస్తాను. ఒక ఆయన పోయేసరికి ఇంకొక ఆయన బండి తెచ్చి గుద్దినట. పానం పోయంగానే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అయ్యా గిడ చచ్చిపోయింది అంటే పోలీసు వాళ్ళు గట్టనే అనుకొని కేసు రిజిస్టర్ చేసిరట. కానీ ఎంక్వైరీ చేస్తే ఎంత పాపం చేసినా ఎంత ఏది చేసినా దొరికిపోతారు కదా. అట్లనే మొత్తం వీళ్ళ అన్నదమ్ముల కథ అంతా బయట పడితే ఇక మేడం చెప్తుంది నువ్వు ముగితా ముచ్చట. దీన్ని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్దమాసాన్పల్లి అనే విలేజ్ లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. విన్నారు కదా, చూసిన అరువుల ఆస్తి కోసం ఎంత పని చేస్తున్నారు ఈ నడుమ. పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకొని పోయిన పానాలు వస్తాయి. గిదేం బుద్ధసు అనవట్టికి ముచ్చటరికైనా పబ్లిక్ పైసలు సంపాదించుకోవాలంటే ఏమైనా కష్టం చేసి సంపాదించుకోవాలి. కానీ గిట్లా అత్త సొమ్మును అల్లును కాజేయాలని చూసుడేంది పాపం. ఉత్త పుణ్యానికి పానాలు ఆయా ముసలామే ఇప్పుడు మంచిగా ఉన్నది, ఎంత తప్పు చేసినా దొరుకుతారు. చట్టం తన పని తను చేసుకపోతుందని తెలియదా. ఇక జైల్లో పోయి చిప్పకూడు తింటే అప్పుడు తెలుస్తుంది. పోన్రి ఉత్తగానన్న ముసల్దాన్ని పానాలు తీసి ఈడ జీవితాంతం ఈడ శిక్ష అనుభవిస్తుంటేమిరా నాయనా అని. పబ్లిక్ జాగ్రత్త, ఇవాళ రేపు ఇంటోళ్ళని నమ్మేటట్లేదు, బయటోళ్ళని నమ్మేటట్లేదు. పోన్రి.